తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. రాష్ట్రంలోని యువతకు ప్రత్యేకంగా ఒక పిలుపిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. గత అనేక సంవత్సరాలుగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ చదును చేయడం, ప్రభుత్వ భూమిది యూనివర్సిటీకి సంబంధం లేదని చెప్తే ప్రజలేం వెర్రివేద వల్ల ప్రజలకు బుద్ధి లేదనుకుంటున్నారా? ఎందుకు ప్రజలు మభ్య పెడతా ఉన్నారు? అది సెంట్రల్ యూనివర్సిటీ స్థలమా, ప్రభుత్వ స్థలమా అనే అంశం కాదు. మీ ప్రభుత్వం ఎందుకు దాన్ని అమ్మి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేస్తూ కొనసాగించాలని కోరుకుంటా ఉన్నారు? రేపటి పౌరులకు ఉన్నటువంటి సంపదను ఎందుకు కొల్లగొట్టాలని చెప్పి చూస్తా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తా ఉంది. ఒకవైపు యూనివర్సిటీ భూమి కాదంటూనే మరొక వైపు పోలీసు పహారాలో ఆ స్థలాన్ని ఈనాడు మీరు చదును చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ వన్యప్రాణులు అనేక విధాలుగా ఆక్రందనకు గురైతా ఉంటే మీకు ఏం కనివిప్పు కావడం లేదా? మీ చలనం రావడం లేదా అని చెప్పి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యువతతో, విద్యార్థులతో నీ ప్రభుత్వం చెలగాటం ఆడితే నీ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము, శక్తి ఈ యువత చేపట్టబోతుందని చెప్పి ఈ ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగబోతా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ యొక్క భూమిని అమ్ముకుంటా ఉంటే, భూములను అమ్ముతా ఉంటే, వేలం వేస్తా ఉంటే ఆనాడు అడ్డుకున్నటువంటి, ఆనాడు పోరాటాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈనాడు ఏమైందని చెప్పి ప్రజలకు ఇచ్చినట్టు వాగ్దానాన్ని మోసం చేస్తూ ఈనాడు ప్రజల్ని మోసం చేస్తూ ఈ యొక్క కుట్రలకు పాల్పడుతూ ఉన్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజల్లో ముందుకొచ్చి పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.